అధికార దాహం, స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ ఎవరినైనా బలి చేస్తారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జగన్ హయాంలో ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బలి పశువులుగా మారారని విమర్శించారు. శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య, పీఎస్ఆర్ ఆంజనేయులు వంటి అధికారులు జగన్ స్వార్థానికి బలైన వారేనని గుర్తు చేశారు. ఇండియా సిమెంట్స్, ఎంఆర్ ఇందు సంస్థల యజమానులు కూడా జగన్ ధనదాహానికి బలయ్యారంటూ మంత్రి మండిపడ్డారు. సరైన అధికారులు ఉన్నత ఉద్యోగాల్లోకి రాకుండా ఏపీపీఎస్సీ పరీక్షల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారని పార్థసారథి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఒకసారి మనం ఆలోచించినట్లయితే తన అధికారం కోసం ఎవరినైనా బలి చేయటానికి వెనకాడరని చెప్పేసి గత చరిత్ర చెప్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆయన అధికార దాహం కోసం, ఆయన ప్రాపకం కోసం ఎంతో మంది ఐఏఎస్ అధికారులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తులు చాలా మంది అవమానాల పాలు కావటమే కాకుండా జైలు పాలు కూడా అయ్యారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓబులాపురం మైనింగ్ కేసులో ఒక సీనియర్ అధికారిని, మహిళా అధికారిని శ్రీలక్ష్మి గారు ఏ విధంగా జైలు పాలయ్యారో, జైలు పాలయ్యి ఏ విధంగా అనారోగ్యం పాలయ్యి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తాం. అంతేకాదు అనేక మంది ఐఏఎస్ అధికారులు, బీపీ ఆచార్య ఆయన అధికార దాహం కోసం ఏ విధంగా మరి జైలుకు వెళ్లేసి మరి ఇబ్బంది పడ్డారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎంఆర్ ప్రాజెక్టు విషయం, అదేవిధంగా సీతారామాంజలి గారు ఒక ఐపీఎస్ అధికారి ఏ విధంగా వ్యక్తిగత కేసుల్లో కూడా మహిళలు నిర్బంధించే ఆ స్థాయి అధికారులు ఆ విధంగా చేస్తారని కూడా ఎవరు ఊహించరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న స్కిల్స్ అదే, ఆయన గొప్పతనం కూడా అదే. ఎవరినైనా సరే, ఏ పని అయినా సరే చేయించగలిగిన స్కిల్స్, శక్తి, సామర్థ్యం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాం. ఏపీపీఎస్లో కూడా మరి సీతారామాంజలి గారి ఐపీఎస్ ఆధ్వర్యంలో ఎంత అవకతవకలు, ఎంత దిగజారి చేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. 10వ తరగతి పరీక్ష పేపర్లు కూడా పోలీస్ కస్టడీలో స్ట్రాంగ్ రూమ్లో ఉంచుతారు. కానీ ఏపీపీఎస్సీ ఆర్డీఓకి సంబంధించిన పరీక్షా ప్రశ్నపత్రాలు హైలాండ్ రిసార్ట్స్లో, ఎక్కడ ఎంజాయ్ చేస్తానికి వెళ్ళే రిసార్ట్స్లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ తీసుకెళ్లి అక్కడ ప్రశ్నపత్రాలు దిద్దారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పేపర్లు కలుపుకుంటాం, పేపర్లో మార్పులు చేయటం, లేకపోతే వైట్ ఫీడ్ పెడతాం. ఇవన్నీ కూడా ఒక సీనియర్ అధికారితో చేయించారంటే ఏ విధంగా సమాజంలో అవమానానికి దిగజారిపోయారో సీతారామన్ గారు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం. అదేవిధంగా విషయాలు కొన్ని, అదేవిధంగా టాటా, కాంతిలాల్ టాటా, వీళ్ళందరినీ కూడా తప్పులు చేయించగలిగిన సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా, ఒక ఇండియా సిమెంట్స్ అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రెప్యుటేషన్ ఉన్న ఒక సంస్థ, పెద్ద భారతదేశం గర్వించదగ్గ సంస్థ. ఆ సంస్థ యజమాని, ఆ సంస్థ చైర్మన్ శ్రీనివాసన్ గారిని కూడా జైలు గోడలకు వెళ్లాల్సిన పరిస్థితి, లేకపోతే సిబిఐ కేసులు ఇరుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారంటే ఆయన వ్యవహార శైలి ఏంటో, ఆయన దేనికోసం, అధికారం కోసం ప్రజల్లోకి వచ్చారో కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు ఎంఆర్ ప్రాపర్టీస్లో ప్రసాద్ గారు, ఎంతమంది పారిశ్రామికవేత్తలు, ఇండూ ప్రాజెక్ట్స్ వాళ్ళు, మరి నిన్నటిగా కాక ఒక బలహీన వర్గానికి చెందిన కార్మూరు నాగేశ్వరరావు గారు, వారి అధికార దాహానికి, దోపిడీ దాహానికి బలైపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నిటిని కూడా ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వ, రాష్ట్ర మంచిని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ రాష్ట్రంలో యువతి యువకులకి మంచి భవిష్యత్తు ఉండాలి మన పిల్లలకి అని భావించే ప్రతి వ్యక్తి కూడా వీటన్నిటినీ కూడా నిష్పక్షపాతంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.